యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ సందేశంలో చివరి సందేశంగా ముగ్గురు రాజుల పండుగ అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి. ఈ విషయమే ఇప్పుడే ఎడిటర్ గారు వచ్చి నాతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు క్రిస్మస్ సందేశాలు అని చెప్తున్నారు, 2023 అంటున్నారు, మరి నూతన సంవత్సర నిర్ణయాలు వచ్చేసి 2024 అని. అప్పుడు నేను చెప్పాను, బ్రదర్, మనకి దైవార్చన క్యాలెండర్ అంటే లిటర్జికల్ ఇయర్లో 6 సీజన్స్ ఉంటాయ్యా. మొదటిది ఆగమన కాలం, అంటే యేసు ప్రభు పుట్టడానికి ముందు మొదటి 4 వారంల మధ్య సమయం, మొదటి 4 ఆదివారాలు, మొదటి ఆదివారం నుంచి 24 డిసెంబర్ రాత్రి పూజకి ముందు వరకు ఆ కాలాన్ని ఆగమన కాలం, అంటే యేసు ప్రభు వేంచేయి కాలం, ఇచ్చేసే కాలం. మరి 24 రాత్రి డిసెంబర్ నుంచి ముగ్గురు రాజుల పండుగ వరకు ఉన్న కాలాన్ని క్రీస్తు జయంతి కాలం అంటారయ్యా. అందువల్ల ఈ డిసెంబర్ 25 నుంచి ముగ్గురు రాజుల పండుగ వరకు క్రీస్తు జయంతి కాలం కనుక ఈ సందేశాలకి క్రిస్మస్ సందేశాలు అని పేరు పెట్టడం జరిగింది. మరి క్రిస్మస్ డిసెంబర్ 25 కాబట్టి అది 2023 కదా, కాబట్టి 2023 అనే ఇవ్వాలి, 24 అని ఇవ్వడానికి లేదు అని చెప్పానన్నమాట. సో ముగ్గురు రాజుల పండుగతో క్రిస్మస్ సీజన్ అయిపోతుందండి. ఇంకా ఇప్పటి వరకు మనం ఎవరినైనా కలుసుకుంటే సీజన్స్ గ్రీటింగ్స్ అని చెప్తామన్నమాట. క్రిస్మస్ రోజు హ్యాపీ క్రిస్మస్ అంటాము, తర్వాత ఇప్పటి వరకు కూడా సీజన్స్ గ్రీటింగ్స్ అని అంటామన్నమాట. ఆ తర్వాత ఈ ముగ్గురు రాజుల పండుగ తర్వాత పశువుల పాక కూడా తీసివేయొచ్చండి. యేసు ప్రభు పుట్టినప్పుడు చూడండి, ఆ శుభ సందేశాన్ని దేవుడు దూత ద్వారా గొర్రెల కాపర్లకి ఎరిగిస్తారు, వాళ్ళు వచ్చి ఆరాధిస్తారనమాట. అందుకే పశువుల పాకలో కూడా మరియ తల్లి, జోజప్ప గారు, బాలయేసు మనం చూస్తాం. ముందు అసలు సంఘటన ఏంటంటే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టే సంఘటనని మనం కొనియాడతామన్నమాట. క్రీస్తు జయంతి అంటే ఆ రోజే పుట్టారా అండి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. సో నేనేం చెప్పానంటే, మనము 25వ తారీఖుని కొనియాడడం లేదు, యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు. అప్పటి నుంచి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వంగా ప్రపంచ చరిత్రనే 2గా విడిపోయింది. యేసు ప్రభు పుట్టిన సంఘటనని కొనియాడుతూ దేవునికి వందనాలు అర్పిస్తున్నాం. ఏ పండుగ అయినా మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పే సమయం అండి, థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. పరలోక తండ్రి యేసు ప్రభుని మా కొరకు సిలువలో బలిగా అర్పించడానికి ఈ లోకంలోనికి పంపించారు. యేసయ్య, నువ్వు మనుష్యావతారం ఎత్తి మాలో ఒకడిగా నువ్వు జీవించావు, మా కొరకు సిలువలో మరణించావు, నీకు వందనాలు, థ్యాంక్స్ గివింగ్ అన్నమాట. దేవుడు మనిషిగా పుట్టి మన కొరకు సిలువలో మరణించారు, ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకునే రోజు అన్నమాట. అలాగే ఈ ముగ్గురు రాజుల పండుగ కూడా ముగ్గురు జ్ఞానులు లేదా ముగ్గురు రాజులు పర్షియా నుండి యెరూషలేం 1100 మైళ్ళు అండి ప్రయాణం చేసి బాలయేసుని వాళ్ళు దర్శించి కానుకలు అర్పించి ఆయనని ఆరాధిస్తారు. ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటున్నాం అన్నమాట. డేటు ముఖ్యం కాదండి, ఆ ఇన్సిడెంట్ బైబిల్లో ఏదైతే రాయబడి ఉందో మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 1 నుంచి 11 వరకు అన్నమాట. దాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఏ పండుగ అయినా అంతే. ఇప్పుడు మరియ తల్లి ఈరోజు పుట్టారండి అంటే మరియ తల్లి పుట్టారు కదా, కనుక ఆ తల్లి ద్వారా లోక రక్షకుణ్ణి ఈ లోకానికి అందించడం జరిగింది. కాబట్టి ఆ తల్లిని బట్టి మనం దేవునికి వందనాలు అర్పిస్తున్నాం అన్నమాట. అది సో దీన్ని ఇంకా ఇంగ్లీష్లో అయితే ఎపిఫనీ కూడా అంటారండి. ఎపిఫనీ అంటే మేనిఫెస్టేషన్ అన్నమాట, అంటే అపియర్, యాక్చువల్గా రెవల్యూషన్, రివీల్, బయలుపరచడం అన్నమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు
దేవుడు గొర్రెల కాపర్లకి యేసు ప్రభుని లోకరక్షకునిగా తెలియపరుస్తాడనమాట దూత ద్వారా. నేడు దావీదు నగరంలో మీకు ఒక రక్షకుడు పుట్టాడు, లోకానికి రక్షకుడు పుట్టాడనమాట. సేవియర్ ఆఫ్ ద వరల్డ్ అని గాడ్ రివీల్స్ జీసస్ టు ద షెపర్డ్స్. ఇప్పుడు ఈరోజు ఈ జ్ఞానులు అన్యులండి, పర్షియాకి చెందిన వాళ్ళు అనమాట. వాళ్ళకి దేవుడు యేసు ప్రభుని మెస్సయ్యగా, క్రీస్తుగా, రాజులకు రాజుగా బయలుపరుస్తాడు అన్యులకు అన్నమాట. వాళ్ళు 1100 మైళ్ళ దూరం ప్రయాణం చేసి యేసు ప్రభుని వాళ్ళు ఆరాధిస్తారు. ముందు మత్తయి సువార్త చూద్దామండి, తెలుగులో చూద్దాము. ఇంగ్లీష్లో అయితే మత్తయి ఏమని రాస్తాడంటే, హెరోదు రాజు పరిపాలన కాలంలో బెత్లెహేంలో యేసు ప్రభు పుట్టారు. అప్పుడు తూర్పు నుండి ఫ్రమ్ ఈస్టర్న్ కంట్రీస్ మ్యాజై దే కమ్ టు జెరూసలేం టు విజిట్ అండ్ టు వర్షిప్ జీసస్ అని. అంటే మ్యాజై అనే మాట పర్షియా భాషకు చెందిందండి. పర్షియా అంటే ఇప్పటి ఇరాన్ అన్నమాట. మ్యాజై అంటే అర్థం ఏంటంటే ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ ద స్టార్స్ అన్నమాట. ఇంకొక అర్థం ఏంటంటే మెంబర్స్ ఆఫ్ ద ప్రీస్ట్లీ కమ్యూనిటీ అన్నమాట. అంటే పర్షియాలో యాజక వర్గానికి చెందిన వాళ్ళు అని అర్థం అన్నమాట. మనం ఇంకా వెనక్కి వెళ్తే పర్షియా కొరేష్ రాజు పరిపాలించాడు. దానియేలు అక్కడ ప్రధానమంత్రిగా ఉన్నాడు. కోరేష్ రాజు పరిపాలన కాలంలో మరి యూదులన్నీ తిరిగి పంపించేస్తాడు. అక్కడ దానియేలు ఉన్నారు. అంటే దానియేలు యొక్క శిష్యులు అని కూడా బైబిల్ స్కాలర్స్ చెప్తారండి. క్రీస్తుపురం 539-30 ఆ మధ్యకాలంలో ఆయన అక్కడ ఉన్నాడు కదా. 600 నుంచి మరి 500 వరకు ఉండుండొచ్చు దానియేలు అనమాట. ఆ దానియేలు యొక్క శిష్యులే వీళ్ళు అయిండొచ్చు. వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారనమాట. శిష్యులండి, చాలా వందల సంవత్సరాలు కాబట్టి డిసైపుల్స్ అన్నమాట. వాళ్ళు దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మెల్లగా మనం బైబిల్ గ్రంథాన్ని చదువుకుందాము. మీరు చర్చిలో వాక్యం వింటే సరిపోదండి, అస్సలే సరిపోదు. అన్నం ఒక్క మెతుకు తిన్నంత అన్నమాట. ఇంటికి వచ్చి కూర్చొని కుటుంబంగా బైబిల్ గ్రంథాన్ని మీరు చదవండి, ధ్యానించండి, ఆ తర్వాత పాటించాలి. వీళ్ళు 1100 మైళ్ళ దూరం ప్రయాణం చేసి, రాజులు జ్ఞానులు మరి ఒంటెల మీద ప్రయాణం చేసి, అప్పుడు రాత్రి అవుతే చెట్ల కిందనో ఉండాలి, వర్షంలో తడుస్తూ చలిలో వణుక్కుంటూ దేవుణ్ణి వెతుక్కుంటూ వచ్చారంటే వాళ్ళ హృదయం దేవుణ్ణి వెతుకుతూ ఉందన్నమాట. కానుకలు అర్పించి ఆరాధిస్తారు. మనకు కూడా అలాంటి తపన ఉండాలి యేసు ప్రభు కొరకు, యేసు ప్రభు వాక్యం కొరకు. అలా దేవుణ్ణి మనం వెతకాలి. అది ఎందుకు ఈ పండుగ చేసుకుంటున్నామంటే ఆ జ్ఞానులకున్న హృదయం మనం కలిగి ఉండాలి. దేవుణ్ణి వెతకడమే, ఆయనను తెలుసుకోవడమే సంపూర్ణమైన నీతి అంటాడు జ్ఞాన గ్రంథంలో సొలొమోన్ అన్నమాట. ఆ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. సో వీళ్ళు మత్తయి సువార్త 2 మనం 1 నుంచి 11 వరకు చూస్తే, హెరోదు రాజు పరిపాలనా కాలమున బెత్లెహేంలో క్రీస్తు జన్మించాడు. హెరోదు రాజు పరిపాలన కాలం ఏ కాలం అండి? క్రీస్తుపూర్వం 37 నుంచి క్రీస్తుపూర్వం 4 వరకు ఆయన పరిపాలించాడనమాట. ఆ కాలంలో అంటే క్రీస్తుపూర్వం 5లో యేసు ప్రభు జన్మించాడు. ఇది హిస్టారికల్ అండి. బైబిల్లో రాయబడిందంతా కూడా ఎవరు పరిపాలిస్తున్న కాలంలో ఏది జరిగింది, ఒక్క మాట కూడా అసత్యం కాదండి. ఇది ఆది గ్రంథం నుంచి ప్రకటన వరకు అన్నమాట. అప్పుడు జ్ఞానులు, యేసు ప్రభు జన్మించాడు బెత్లెహేంలో. అప్పుడు జ్ఞానులు వాళ్ళు తూర్పు దేశం నుండి, మ్యాజై అన్నాడు కదా, కాబట్టి మ్యాజై అనే ఆ మాట పర్షియా మాట అన్నమాట. వాళ్ళు స్టార్స్ని చదివేవాళ్ళు, అలాగే యాజక వర్గానికి చెందిన వాళ్ళు. వాళ్ళు ఆ స్టార్ని చూశారు, ఆ నక్షత్రాన్ని చూశారనమాట. ఆ నక్షత్రం ఏంటి అనంటే వాళ్ళకేం చెప్పింది అనంటే మెస్సయ్య పుట్టాడు, క్రీస్తు పుట్టాడు అని చెప్పి వాళ్ళని నడిపిస్తూ వస్తుందన్నమాట. ఆ నక్షత్రాన్ని చూసిన తర్వాత వాళ్ళు ప్రయాణం చేయాలి యెరూషలేంకి 1100 మైళ్ళు. కనుక ప్రయాణానికి అవసరమైనవన్నీ కూడా తయారు చేసుకున్నారు.
1 సంవత్సరం పట్టిందనమాట వాళ్ళకి ఒంటెల మీద రావడానికి. ఆహార పదార్థాలు తయారు చేసుకొని, కానుకలు తయారు చేసుకొని వాళ్ళు ఒంటెల మీద వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ నక్షత్రం వాళ్ళని నడిపిస్తూ ఉందన్నమాట. నక్షత్రం చూడండి, సంఖ్యాకాండ 24:17లో ఇజ్రాయేలున ఒక చుక్క ఉదయించును, యేసుప్రభుని గురించినటువంటి ప్రవచనం అన్నమాట. వాళ్ళు యెరూషలేం వరకు వస్తారండి. ఆ నక్షత్రం వాళ్ళని పర్షియా నుంచి యెరూషలేం 1100 మైళ్ళు అన్నమాట నడిపించుకొని వస్తుంది. తర్వాత ఆ నక్షత్రం కనపడదు. యెరూషలేంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వస్తున్నారో చూడండి. కొన్నిసార్లు రాంగ్ థింగ్స్ అన్నమాట జరుగుతాయి. హెరోదు రాజు దగ్గరికి వచ్చేసారనమాట. వచ్చేయమంటున్నారంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ, ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి ఆయనను ఆరాధింపవచ్చితిమి. చిన్నప్పుడు స్కూల్లో సిస్టర్స్ అంటే ఈ డ్రామాలు వేయించినప్పుడు, కొండలు నదులు ఏరులు దాటొచ్చు బాలుని చూచుటకై ఓ వింతయైన తారక. కొండలు నదులు ఏరులు దాటుచు యేసుప్రభుని చూడాలని ఆ తపనండి. వాళ్ళ హృదయ కోరిక ఒక్కటే, లోక రక్షకుణ్ణి చూడాలి, ఇంకా వేరే కోరికలు లేవు. అలాంటి కోరికని మీరు కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మన హృదయ వాంఛని తీరుస్తారనమాట. వచ్చి చూడండి, రాంగ్ పర్సన్ దగ్గరికి వచ్చేసారనమాట. యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ? అప్పుడు వెంటనే ఆయన కలత చెందాడంట. హెరోదు రాజు డిస్టర్బ్ అయిపోయాడు. యెరూషలేం వాసులు కూడా డిస్టర్బ్ అయిపోయారు. వాళ్ళకెందుకో డిస్టర్బెన్స్. అప్పుడు ఏం చేస్తాడంటే, హెరోదు రాజు డిస్టర్బ్ అయిపోయి, నేను రాజుగా ఉంటే ఇంకొక రాజు పుడితే మరి నా అధికారం ఏమైపోతుంది అని ఆయన డిస్టర్బ్ అయిపోయి ప్రధాన అర్చకుల్ని, ధర్మశాస్త్ర బోధకులు, వాళ్ళకి పాత నిబంధన ఉంటుంది కదండి, ఆ ప్రవక్తల గ్రంథాలని ఆయన తీసి చూడమంటాడనమాట. సో వాళ్ళు తీస్తారు. ఆయన అడుగుతాడు, క్రీస్తు ఎచ్చట జన్మించును. వాళ్ళు యూదుల రాజు అన్నారు, ఈయనేమంటున్నాడు క్రీస్తు. క్రీస్తు అంటే అభిషేకించబడిన వాడనమాట. గ్రీక్ భాషలో మెస్సయ, హీబ్రూలో అవుతాయి. మెస్సయ అంటే రక్షకుడు, దేవునిచే అభిషేకించబడిన రక్షకుడు ఎచ్చట జన్మించును అని వాళ్ళని అడిగితే వాళ్ళు మీకా గ్రంథాన్ని తీస్తారండి. మీకా గ్రంథం 5:2లో చెప్పబడినట్లుగా క్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తాడు. ఇదిగో ఆయన గురించి ఇలా మీకా రాశాడు. ఎఫ్రాతా బెత్లెహేమా, నీవు యూదా దేశంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు, ఏలయనా నీ ప్రజలను పాలించు నాయకుడు నీ నుండియే వస్తాడని మీకా రాశాడు. కనుక క్రీస్తు బెత్లెహేంలో జన్మిస్తాడు. అప్పుడు ఈ ధర్మశాస్త్ర బోధకుల్ని పంపించేస్తాడు, ప్రధాన అర్చకులు పంపించేసి మరలా ఆ జ్ఞానులను పిలుస్తాడు. పిలిచి ఎప్పుడు కనబడింది మీకు ఆ నక్షత్రం అంటే వాళ్ళు చెప్తారనమాట, ఈ టైంకి కనబడింది అంటే. ఆ టైం క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు అవుతుందన్నమాట. అప్పుడు ఆయన లోపల కపటం కానీ బయటికి అంటాడు, మీరు వెళ్ళి ఆ యూదుల రాజును ఆరాధించి వచ్చి నాకు చెప్తే నేను కూడా ఆరాధిస్తాను, ఆ శిశువు జాడ కనుక్కొని నాకు చెప్పండి అని. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి చూడండి మళ్ళా ఆ నక్షత్రం కనబడుతుందండి. ఆ నక్షత్రం అలా 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 వెళ్ళి ఆ గృహం మీద, ఒక గృహం మీద ఉంటుందన్నమాట. అప్పుడు వాళ్ళు ఆ గృహంలోకి వెళ్తారు. వెళ్ళినప్పుడు తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి వాళ్ళు కానుకలు అర్పించి సాష్టాంగపడి ఆరాధించారు. తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డని. మరి యేసుప్రభు పుట్టినప్పుడు గొర్రెల కాపర్లు మీరు చూస్తే లూకా సువార్త 2:16లో వాళ్ళు వెళ్ళేసరికి మరియమ్మని చూశారు, యోసేపుని చూశారు, పొత్తిగుడ్డల్లో మరి తొట్టిలో పరుండిన శిశువుని కూడా వాళ్ళు చూస్తారు. కానీ ఇక్కడ యోసేపు ఈ టైంకి వీళ్ళు వెళ్ళిన టైంకి యోసేపు అక్కడ లేరు. వాళ్ళు పశువుల పాకలో కూడా లేరు. మరియ తల్లి మరి బాలయేసు ఒక గృహంలో ఉన్నారంట. నేను అనుకుంటాను, టు మై అండర్స్టాండింగ్, అక్కడ యెరూషలేంలో మరియ తల్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు ఉందండి. నేను కూడా చూశాను, సెయింట్ యాన్స్ హౌస్ అని రాయబడి ఉందన్నమాట. మరియ తల్లి వాళ్ళ అమ్మ అంటే అన్నమ్మ గారి ఇల్లు అనమాట, జోకిం అన్నమ్మ గారి ఇల్లు. ఒకవేళ అక్కడ ఉన్నారేమో అమ్మమ్మ గారి ఇంట్లో యేసుప్రభు అనమాట. 2 సంవత్సరాల వయసు దాదాపుగా ఉంటుంది. అప్పుడు
బాలయేసుని చూశారు, ఆ తర్వాత మరియ తల్లిని చూశారు. అప్పుడు ఆ ముగ్గురు రాజులు, వాళ్ళు జ్ఞానులు రాజులు కూడా, వాళ్ళ సంచులు తీసి కానుకలు అర్పించి సాష్టాంగపడి మరి బాలయేసుని ఆరాధించారు. సాష్టాంగపడి అంటే ఎంత తగ్గింపు స్వభావం అండి. ఒంటెల మీద రావడం, ఆగాలి, ప్రతిరోజు రాత్రి మళ్ళా లేవాలి, ఆహారం మరి 1 సంవత్సరం ఆహారము అదే తినాలి, ఫ్రెష్ ఫుడ్ కాదు, కానీ ఆయనను చూడాలి, ఆరాధించాలి. ఆరాధన అంటే అబ్రహాం దేవుణ్ణి ఆరాధించాడని ఆదికాండం 22:5 ఉంటుందండి. మొదటిసారి ఆరాధన అనే మాట అక్కడ వాడబడింది అనమాట. ఆరాధన అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించడం అండి. మనం కూడా అలాగే విధేయత చూపించాలి, వీళ్ళలాగా మనం ఆరాధించాలన్నమాట. వాళ్ళు ఏ కానుకలు అర్పించారని ఇక్కడ రాయబడిందండి. 3 జ్ఞానులు అని రాయబడలేదు, కానీ 3 కానుకలు ఇచ్చారు కాబట్టి 3 కావచ్చు అని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. రాజులు సమర్పించింది బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం అండి. బంగారం, గోల్డ్ దేనికి గుర్తు అంటే రాజరికానికి గుర్తు అండి. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మనల్ని పరిపాలించుతాడు ఎప్పటికీ కూడా. మరియ తల్లితో చెప్తారు, నీకు పుట్టబోయే బిడ్డ యేసు యాకోబు వంశీయులను పరిపాలిస్తాడు, ఆయన రాజ్యంనకు అంతమే ఉండదు. ప్రకటన గ్రంథం 19:16 యేసు ప్రభు పరలోకం నుంచి వస్తారు. ఆయన దుస్తుల మీద రాయబడి ఉంటుంది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన తెల్లని గుర్రం మీద రాబోతున్నాడు మనల్ని పరిపాలించడానికి అన్నమాట. రాజు అండి, యేసు రాజు అన్నమాట. ఆ తర్వాత ఇంకొక కానుక ఏంటంటే సాంబ్రాణి అండి. సాంబ్రాణి యాజకత్వానికి గుర్తు అన్నమాట. యాజకులు సాంబ్రాణి పొగ వేసి దేవునికి మన పక్షాన వాళ్ళు ప్రార్థనలు సలుపుతారనమాట. యేసు ప్రభు మన కొరకు ఆయన తండ్రి కుడి ప్రక్కన ఆయన నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 7:17 నీవు మెల్కీసెదెకు యాజక క్రమమున సదా యాజకుడవై ఉంటావు. 7:24 ఆయన సదా యాజకత్వమును బడిసి తండ్రి కుడి ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తున్నాడు. హెబ్రీ పత్రిక ఇంకా 4:14 ఆకాశ మండలము గుండా పరలోకానికి వెళ్ళిన ప్రధాన యాజకుడైన యేసుని మనం కలిగి ఉన్నాం కనుక మనం ధైర్యంగా ఆ తండ్రి దేవుని కృపా సింహాసనం చెంతకు వెళ్ళి మనం కృపని పొందొచ్చు. ఎందుకంటే మన కొరకు మన ప్రధాన యాజకుడు రక్తాన్ని అర్పించాడు, తననే బలి గొర్రెపిల్లగా అర్పించుకున్నాడు అన్నమాట. ఆ తర్వాత 3వ కానుక ఏంటంటే పరిమళ ద్రవ్యం అండి. అంటే నరునికి గుర్తు అన్నమాట. మనుషులు మరణించినప్పుడు పరిమళ ద్రవ్యాన్ని రాస్తారు. యోహాను సువార్త 19:39 అక్కడ అరిమత్తయి యోసేపు పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని యేసు ప్రభు దేహాన్ని సిలువ నుంచి దింపిన తర్వాత ఒక చోట పెడతారండి. ఆ చోట కూడా మేము చూసాం. అక్కడ మరి 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని వచ్చాడనమాట నికోదేం. అప్పుడు వాళ్ళిద్దరూ మరి యేసు ప్రభు యొక్క దేహానికి, మృతదేహానికి ఆ 150 సేర్ల పరిమళ ద్రవ్యాన్ని పూసి నార బట్టలో చుట్టి ఆయనని సమాధి చేస్తారు. ఇంకా మార్కు సువార్త 14 మనం చూస్తే 8 అక్కడ బెతానియాలో యేసు ప్రభు ఉన్నప్పుడు సిమోను అనే కుష్ఠరోగి ఇంట్లో ఆయనకి విందు జరుగుతూ ఉన్నప్పుడు బెతానియా మరియా విలువైన పరిమళ ద్రవ్యాన్ని తీసుకొని యేసు ప్రభు శిరస్సు మీద పోసి ఆయనను అభిషేకిస్తుందన్నమాట. అయ్యో ఎందుకు ఇంత వ్యర్థం అంటాడు యూదా ఇస్కారియోతు. ప్రభు అంటారు, ఎందుకు మీరు ఆమెను నొప్పిస్తున్నారు? ఈమె తన శక్తి కొలది చేసినది. ఈమె ముందుగానే భూస్థాపనార్థము నా శరీరమును పరిమళ ద్రవ్యంతో అభిషేకించింది. యేసు ప్రభు దేవుడు మానవుడై మన మధ్య నివసించాడు, మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. వాళ్ళు ఈ పరిమళ ద్రవ్యాన్ని ఇవ్వడం ద్వారా ఆ దేవుడు మానవుడై మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చారు అని ఈ 3 కానుకలకి కూడా చాలా విలువ ఉందండి. మొదటిది బంగారము, ఆయన రాజరికానికి గుర్తు, రాయల్టీ, గోల్డ్ అన్నమాట. తర్వాత ఫ్రాంకిసెన్స్ అంటే
సామ్రాణి ఆయన యొక్క డివినిటీ యాజకత్వానికి గుర్తు. మూడవది పరిమళ ద్రవ్యం ఆయన యొక్క హ్యుమానిటీ, నరుడు, ఆయన మానవుడని గుర్తు అన్నమాట. ఈ సంఘటన మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనం కూడా యేసు ప్రభుని అట్లా వెతకాలి. మత్తయి 6:33లో మీరు మొదట దేవుని రాజ్యంను ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు ఇవ్వబడతాయి. కింది వాటిని వెతక్కండి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలని. దేవుని వాక్యాన్ని మీరు చదువుకొని ఇది చదివారు. ఇప్పుడు ఈరోజు మత్తయి చదివినప్పుడు మేము కూడా ఇలాగే యేసు ప్రభుని వెతకాలి. అయితే ఇలాంటి సంఘటన జరుగుతుంది అని ముందుగానే యెషయా చెప్తాడండి. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 1-6 వరకు చూస్తే, సియోను లెమ్ము, ప్రకాశించు, నీకు వెలుగు ప్రాప్తించినది, ధరణిని చీకట్లు ఆవరించి ఉన్నా కూడా ప్రభు యొక్క మహిమ నీపై ప్రకాశిస్తూ ఉంది, కనుక నువ్వు లే, అప్పుడు రాజులందరూ కూడా నీ వెలుగు యొద్దకు వచ్చెదరు. ఎవరు ఆ వెలుగు? యేసు ప్రభు అన్నమాట. ఇప్పుడు పర్షియా నుంచి రాజులు వచ్చారు, వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారన్నమాట. దాన్ని రాస్తాడు, ఒంటెల సమూహము నీ యొద్దకు వచ్చును. ఈ ఒంటెల సమూహము నీ యొద్దకు వచ్చును, అవి సేబాల నుంచి కానుకలు తీసుకొని వస్తాయి, బంగారాన్ని, షేబా నుంచి బంగారాన్ని తీసుకొని వస్తాయి అని ఈ దర్శనాన్ని ముందుగానే యెషయా రాస్తాడండి. అలాగే సొలొమోన్ రాజు కూడా రాస్తాడు. 72వ కీర్తన, 150 కీర్తనలలో 75 దావీదు రాజు రాస్తే 2 కీర్తనలు సొలొమోన్ రాస్తాడండి. 72, 127 అన్నమాట. చూడండి, సొలొమోన్ రాజు కూడా అక్కడ ఏమని రాస్తాడంటే, దేవా రాజునకు నీ ధర్మంను ప్రసాదించు, రాజునకు నీ న్యాయాన్ని ప్రసాదించు, అప్పుడు ఆయన ప్రజల్ని నీతియుక్తంగా పరిపాలిస్తాడు, పేదల్ని న్యాయసమ్మతంగా పరిపాలిస్తాడు, అప్పుడు దేశంలో సమృద్ధి నెలకొని ఉంటుంది. యేసు ప్రభు యొక్క పరిపాలన గురించే. కానీ ఈ లోకపు రాజులు కూడా ఇలా పరిపాలించాలని రోజు మనం ప్రార్థించాలి. మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, అన్ని దేశాల నాయకులు, వాళ్ళకి ధర్మాన్ని ప్రసాదించాలి దేవుడు, న్యాయాన్ని ప్రసాదించాలి, అప్పుడు వాళ్ళు నీతిగా పరిపాలించాలి, అవినీతితో పరిపాలించొద్దు, పేదలకి న్యాయం చేయాలి, అప్పుడు దేశంలో సమృద్ధి ఉంటుంది. అయితే ఈరోజు వాక్యం ఏంటంటే 72లో మనం 10, 11, 15 వచనాలు చూస్తే, సేబా పాలకులు నీకు కానుకలు కొని వత్తురు. సొలొమోన్ రాజు చూస్తాడండి, ఈ 3 రాజులు యేసు ప్రభు దగ్గరికి కానుకలు తీసుకొని రావడం అన్నమాట. వారు శిరము వంచి నిన్ను ఆరాధింతురు, వారు షేబా నుండి బంగారాన్ని తీసుకొని వస్తారు. రాజులు శిరం వంచి నిన్ను ఆరాధిస్తారు. ఈ 3 జ్ఞానులు బాలయేసుని దర్శించి కానుకలిచ్చి శిరం వంచి ఆరాధించడాన్ని సొలొమోన్ రాజు చూసి అది రాస్తాడండి. ఎంత గొప్ప రెవల్యూషన్ మీరు చూడండి. మనం కూడా ఈ జ్ఞానులలాగా మన బంగారం, మనం అన్నీ కూడా అర్పించి, మనల్ని మనం అర్పించుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యానికి విధేయత కలిగి ఉండాలండి. ఇంతటితో ఈ క్రిస్మస్ సీజన్ ముగుస్తుందండి. క్రిస్మస్ సందేశాలు కూడా ముగుస్తాయి. ముగించే ముందు 3 కానుకల గురించి, వాటి సిగ్నిఫికెన్స్ గురించి చదువుతాను. స్క్రీన్ మీద మీరు చూడండి. క్రిస్మస్ సందేశంలో చివరి భాగం 3 రాజుల పండుగ, ఎపిఫనీ. మ్యాజై, ఆస్ట్రాలజర్స్ హూ స్టడీ ద స్టార్స్ ఇన్ పర్షియన్ లాంగ్వేజ్. 3 కానుకలు. మొదటిది బంగారం, రాజరికంనకు గుర్తు, యేసు రాజు, రాజులకు రాజు. రెండవది సామ్రాణి, యాజకత్వంనకు గుర్తు, యేసు సదా యాజకత్వంను కలిగి ఉన్నాడు, మెల్కీసెదెకు యాజక క్రమమున. మూడవది పరిమళ ద్రవ్యం, నరునికి గుర్తు, యేసు నరునిగా జన్మించి మన కొరకు సిలువలో మరణించాడు. నికోదేము 150 సేర్ల పరిమళ ద్రవ్యమును యేసు దేహమునకు పూయుటకు తీసుకొని వస్తాడు. మార్కు 14:8లో బెతానియా మరియా యేసు ప్రభుని విలువైన పరిమళ ద్రవ్యంతో అభిషేకిస్తుంది. అప్పుడు యూదా ఇస్కారియోతు ఆమెను గద్దించినప్పుడు యేసు అంటాడు అతనితో, ఈమె భూస్థాపనార్థము నా శరీరమును ముందుగానే పరిమళంతో అభిషేకించినది,
ఈమెను మీరేలా నొప్పించెదరు, ఈమె తన శక్తి కొలది చేసినది అని మరియని మెచ్చుకుంటాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు జ్ఞానులై ఉండి, ముగ్గురు రాజులై ఉండి కూడా ప్రభా సుదీర్ఘ ప్రయాణం చేసి 1100 మైళ్ళు ప్రయాణం చేసి యేసు ప్రభుని వెదకి ఆయనని ఆరాధిస్తారు, కానుకలు సమర్పిస్తారు. వాళ్ళ హృదయం అంతా కూడా యేసు ప్రభుని కోరుకుంటుంది. అలాంటి హృదయాలు మాకు దయచేయండి. మేము ఈ లోకాన్ని ప్రేమించొద్దు ప్రభా, లోకంలో ఉన్న దేన్ని ప్రేమించొద్దు నాయన. యేసు ప్రభుని ప్రేమించాలి. యేసు ప్రభు అంటే వాక్యమే కనుక ఆ వాక్యాన్ని మేము పఠించి ధ్యానించి దాన్ని పాటించడానికి మాకు పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా. మా శరీరంలో పాపమంతా కూడా పరిశుద్ధాత్మదేవ మీ అగ్నిలో కాల్చేయండి. శరీర వాంఛల్ని కాల్చేయండి. మేము శరీరంలో జీవించకుండా ఆత్మలో జీవించేటట్లుగా అయ్యా మీ వాక్యం యేసయ్యా మాకు ఒక నక్షత్రంలాగా మీరే వేగు చుక్క అని చెప్పారు. మమ్మల్ని నడిపించునుగాక, పరలోకానికి మీ వాక్యం మమ్మల్ని నడిపించునుగాక. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ముగ్గురు జ్ఞానులు లాగా మనం కూడా దైవ జ్ఞానాన్ని కలిగి ఉండి యేసు ప్రభుని వెతుకుదాం. యేసు ప్రభుని వెతకడం అంటే ఆయన నీతిని వెతకడం, ఆయన ప్రేమ రాజ్యాన్ని వెతకడం, ఆయన కరుణ రాజ్యాన్ని వెతకడం. అలాంటి కృపని పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.